ఆలోచనలు, ఆ ఆలోచనలు, ఈ ఆలోచనలు అసలు మైండ్ స్టాగ్నెంట్‌గా ఉండదు. ఎక్కడో ఒక చోట అది ఇది ఆలోచించడం, ఇది ఆలోచించడం, డబ్బు అనడం, మళ్ళీ ఇల్లు ఉందా లేదా, జాబ్ ఇట్లా సో మెర్క్యూరీ అనేవాడు ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా చక 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 షిఫ్ట్ అయిపోతూ ఉంటాడు. సో అలాంటప్పుడు కూడా మనకు ట్రబుల్స్ వస్తాయి. ఇక ఫైనల్‌గా రాహుకేతు. బ్యాడ్ డ్రీమ్స్ ఉంటాయి గదండీ! ఒక్కొక్కసారి ఉలిక్కిపడి లేచడము, తర్వాత ఎవరో గుంజినట్టు ఉండడము, ఎవరో తల మీద తన్నడము, లేదంటే ఏదో సంథింగ్ జరుగుతోందనడము. ఒక్కోసారి ఉన్నట్లుండి హాలోజినేషన్స్. నాకదేదో అది కనిపిస్తోంది, ఇది కనిపిస్తోంది, అది కనిపిస్తోంది, దేవునితో మాట్లాడుతున్నాను నేను. నాకు దెయ్యంతో మాట్లాడుతున్నాను. ఇదంతా కూడాను దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ రాహుకేతు ఎఫెక్ట్. బట్ ఇందులో కేతు ఎఫెక్ట్ చాలా ఎక్కువుంటుందనమాట. ఈ కేతు గ్రహం ఎఫెక్ట్ ఎక్కువున్న వాళ్ళే ఎయిదర్ దయ్యాలు లేదా ఈ దేవతలతో మేము మాట్లాడుతుంటామని చెప్తా ఉంటారు. సో, ఇలా దయ్యాలు లేదా ఈ దేవుళ్ళతో మాట్లాడే బ్యాచ్ అంతా కూడా కేతు మీద ఎఫెక్ట్ ఎక్కువుంటుంది. భయంకరమైన బ్యాడ్ డ్రీమ్స్ రాహు మీద ఉంటుందనమాట. సో, ఇలా మనం నిద్రను కూడా ఆస్ట్రాలజికల్ యాంగిల్‌లో చూస్తే ఇన్ని రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఆహ్,